దౌర్భాగ్య స్థితిని చూసి దేవుడు ఉండలేక మరలా అంటున్నాడు, ఏమని? రండి. ఎంతకాలం ఇలా పాపంలో జీవిస్తారు? ఎంతకాలం నాకు దూరంగా జీవించి దౌర్భాగ్యులుగా బ్రతుకుతారు? రండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను. మీరు చేసిన ప్రతి పాపమును క్షమించి వేస్తాను. మీ జీవితాలను హిమము కంటే తెల్లగా మార్చేస్తాను. ఇప్పుడే రండి. పరిశుద్ధుడవైన తండ్రి, రండి. ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, పాపములో పట్టబడిన, పాపములో బానిసై ఉన్న, పాపములతో కట్టబడిన ప్రతి ఒక్కరిని పిలుస్తున్నావు. ఇప్పుడే రండి, నేను మీ పాపములను క్షమిస్తానని మాటిచ్చావు. సంపూర్ణ క్షమాపణను పొందుకొని ఇక నుంచి హిమము కంటే తెల్లని హృదయము కలిగి, కడగబడిన జీవితమును కలిగి నీకు సాక్షులుగా జీవించాలని తమ జీవితాలు అప్పగించుకుంటున్న ప్రతి ఒక్కరిని మీ చేతుల్లోకి తీసుకోమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.